అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదన. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో కేక్ తయారు చేద్దామండి. ఇది చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదండీ! పిల్లలకి పెద్దలకైనా కిట్టి పార్టీస్ లాంటివి. అలాగే పిల్లలకి చిన్న చిన్నవి ఇంట్లో చేసే పుట్టినరోజు ఉంటుంది కదండీ! ఆ టైంలో కూడా చేసుకోవడానికి చాలా బావుంటుందండి. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడానికి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి అవసరం లేదండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఓరియో పెద్ద పౌచ్ ఉంటుంది కదండీ! అలాంటివి మీ ఇష్టం అండి. ఎన్నైనా తీసుకోవచ్చు. తీసుకునే కొద్దీ కేక్ ఎక్కువ అవుతుంది. అవన్నీ తీసుకొని లోపల క్రీమ్ ఇస్తారు కదండీ! అదంతా తీసి సెపరేట్ చేసి వేరే బౌల్‌లో వేసుకోండి. తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసేసి మిక్సీ గ్రైండ్‌లో వేసేసుకోండి. వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇదిగోండి పౌడర్ అయింది కదా! ఇది ఒక బౌల్‌లో తీసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా పాలు తీసుకుందామండి. నాకు ఇలా ఒక పెద్ద ప్యాక్‌కి 3/4 మిల్క్ సరిపోయిందండి కప్పుకి. మీరు ఇంక ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మీకు కేక్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండీ! కొంచెం జారుగా ఉంటుంది. ఆ విధంగా వచ్చేంత వరకు పాలు కలుపుకోండి. అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ అంతా పాలు బాగా మిక్స్ అయిపోవాలి. ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే జారుగా సరిపోతుందండి. ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని కేక్ బౌల్ రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి. బటర్ పేపర్ ఉంటే వేసుకోండి. లేకపోతే ఆయిల్ తీసుకొని మైదా ఉంటుంది కదండీ! అది కొంచెం కోటింగ్ చేసేస్తే సరిపోతుంది. కేక్ అంటుకోకుండా ఉంటుంది. నా దగ్గర బటర్ పేపర్ ఉంది. అది వేసాను. తర్వాత ఈ కేక్ మిక్సర్ ఉంది కదండీ! ఇందులో నేను ఒక ప్యాక్ తీసుకున్నా కాబట్టి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ మిల్క్ అండి యాడ్ చేస్తే కొంచెం అది లూజ్ అవుతుంది కదా! అదంతా వేసి మిక్సర్‌లో బాగా కలపాలి. బాగా కలిపేసేసి ఇప్పుడు కేక్ మౌల్డ్‌లో వేసేసుకుందాము. చూడండి కేక్ మౌల్డ్‌లో వేసేసేసి 170 డిగ్రీస్‌లో ప్రీ హీట్ చేసుకోవాలండి. దీనికి ఓవెన్ ఏమి అవసరం లేదు. మనం మామూలుగా కొంచెం మందపాటి బౌల్ ఉంటుంది కదా! అది పెట్టుకున్నా సరిపోతుంది. నేను అలాగే పెట్టాను. ముందుగా ప్రీ హీట్ చేశాను. దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని మిక్సర్ బ్యాటర్ పెట్టేసేసుకొని 15-20 మినిట్స్ అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది. అయిన తర్వాత తీసేసి బయట చల్లార పెట్టాలండి. తర్వాత మనం చాక్లెట్ సిరప్ చేసుకుందాము. ఇది నేను చూపిన విధంగా చేసినా సరే, లేదంటే మామూలు చాక్లెట్ ఉంటుంది కదండీ! అది కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మరిగించేసి అది కూడా వేసుకోవచ్చండి. అది అందుబాటులో లేకపోతే ఈ విధంగా చేయండి. ముందుగా ఒక 3/4 కప్పు పాలు తీసుకొని అందులో 1 ఫుల్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకోండి. షుగర్ అంతా కలిపి మిక్స్ అయ్యేలాగా సిమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకొని అది కొంచెం చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఓరియో కేక్‌లో లోపల క్రీమ్ తీసాం కదండీ! ఆ క్రీము కొంచెం బాగా మెత్తగా మిక్స్ చేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ పాలు పోయండి. పాలు పోస్తే ఇలా ఇంకా కొంచెం క్రీమ్‌లా తయారవుతుంది. ఇప్పుడు కేక్ డీమౌల్డ్ చేసుకుందాము. డీమౌల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని దానికి కేకు కట్ చేసుకుంటాం కదండీ! మామూలుగా నేను చాక్‌తోనే తీసాను. లేదంటే మామూలు థ్రెడ్ కూడా ఉంటుంది కదా! ఇదిగో చూడండి చాలా సాఫ్ట్‌గా వచ్చింది. పైన ఉన్న ఈ లేయర్ తీసేసేయండి. కొంచెం హార్డ్‌గా ఉంటుంది కదా! తర్వాత 2 పీసెస్ చేసేసుకోండి. మీరు తీసుకునే దాన్ని బట్టి 2 కానీ 3 కానీ చేసుకోండి. దీనిపైన షుగర్ సిరప్ అండి. ఇదైతే ఏం లేదు. మామూలు కొంచెం హాట్ వాటర్‌లో మీకు సరిపడా స్వీట్ ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ తీసుకొని ఆ వాటర్ పైన చిలకరించారంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది కేకు. కేక్ కూడా కొంచెం స్వీట్ ఉంటుంది. తర్వాత మనం ఓరియో కేక్‌లో తీసాం కదండీ క్రీము.
అది కూడా ఒక లేయర్ చేసేసి పైన కట్ చేసుకున్నది వేరే పీస్ పెట్టేసేసి దానిలో కూడా షుగర్ సిరప్ ఉంది కదండి, అది కూడా సోక్ చేసేయండి. తర్వాత చాక్లెట్ సిరప్ ఉంది కదా ఫైనల్గా, అది వేసి స్ప్రెడ్ చేసేయండి. పైన టాపింగ్స్ స్ప్రింకిల్స్ చల్లండి. ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి పైన గార్నిషింగ్కి పెట్టేసేయండి. చాలా సూపర్గా ఉంటుందండి కేక్ కూడా. తిన్నా కానీ అసలు మీరు చెప్తే కానీ తెలీదు ఇది ఓరియో కేక్ అని. అంత బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన కేక్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూలింగ్ అవుతుందండి. చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా. తయారీ విధానం కూడా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.